లే ఆఫ్స్ వచ్చాయి, రోల్స్ మారుతున్నాయి. నెక్స్ట్ 5 yearsలో సర్వైవ్ అవ్వాలనుకున్నా, గ్రో అవ్వాలనుకున్నా ఈ 5 skills ఆర్ మ్యాండేటరీ. టూల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేదా టెక్నాలజీస్ ఇవన్నీ కొత్త వస్తాయి, పాతవి పోతాయి, కంటిన్యూస్గా మారచ్చు. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ అనేది పర్మనెంట్. డిజైనర్ అయినా సరే, డెవలపర్ అయినా సరే, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక క్లియర్ కట్ సొల్యూషన్ని డిరైవ్ చేసే మైండ్ సెట్ ఉండాలి. సో ఆల్వేస్ రిమెంబర్, టూల్స్ మారచ్చు, కొత్త టెక్నాలజీస్ రావచ్చు, బట్ ఒక బెస్ట్ ప్రాబ్లమ్ సాల్వర్ని ఏ కంపెనీ కానీ ఏ టూల్ కానీ రీప్లేస్ చేయలేదు. స్కిల్ నెంబర్ 2, కోర్ బేసిక్స్ మాస్టరీ. డెవలపర్స్కి అయితే బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లైక్ వేరియబుల్స్, లూప్స్, డేటా స్ట్రక్చర్స్, డీబగ్గింగ్ ఇలాంటివన్నీ కూడా తెలిసి ఉండాలి. డిజైనర్స్కి అయితే యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఫండమెంటల్స్, డిజైన్ ప్రిన్సిపల్స్, టైపోగ్రఫీ, కలర్ థియరీ, యూజర్ పర్సనా, యూజర్ రీసెర్చ్ ఇలాంటి బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలిసి ఉంటారు. బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మనకి ఏ స్కిల్ అయినా, ఏ టెక్నాలజీ అయినా సరే ఈజీగా అడాప్ట్ అవుతుంది. స్కిల్ 3, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్లో క్లారిటీ ప్లస్ లోకల్ లాంగ్వేజ్లో క్లారిటీ. టీమ్తో కానీ, క్లయింట్తో కానీ, ఈవెన్ ఇప్పుడైతే ఏఐతో కానీ ఇన్ ద వే ఆఫ్ ప్రాంప్ట్స్ మనం కమ్యూనికేట్ చేసే విధానం ఎంత షార్ప్గా, ఎంత క్లియర్గా ఉంటే మన రిజల్ట్స్ అంత ప్రొడక్టివ్గా ఉంటాయి. ఆ ప్రొడక్టివిటీ మాత్రమే మన జాబ్ గ్రోత్కి ఇమ్మెన్స్ హెల్ప్ చేస్తుంది. సో ఆల్ రిమెంబర్, క్లియర్ కమ్యూనికేషన్ అంటే హాఫ్ జాబ్ కంప్లీట్ అయిపోయినట్టు. స్కిల్ 4, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ది స్కిల్స్ ఇన్ దిస్ ఎరా, ఏఐ కొలాబరేషన్. ఏఐని వాడడం అంటే మనకి రీప్లేస్మెంట్ కాదు. ఆల్వేస్ రిమెంబర్, అది మనకి ఎన్హాన్స్మెంట్ మాత్రమే. ప్రాంప్ట్ క్లారిటీ, అవుట్పుట్ రివ్యూ, రిఫైనింగ్ ప్రాసెస్ ఇవన్నీ మనకి తెలిస్తే ఏఐ మనకి సూపర్ పవర్లో ఉంటుంది. సో ఏఐకి భయపడకుండా, ఏఐ ఏం చేస్తుందో తెలియకుండా అండ్ ఏఐ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా ఏఐని యొక్క పార్ట్నర్ లాగా, ఏఐని యొక్క కొలీగ్లా వాడగలిగితే వీఆర్ ఇన్ ద రైట్ పాత్. స్కిల్ 5, ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ సెట్ ఇన్ దిస్ ఎరా, కంటిన్యూస్ లెర్నింగ్ హ్యాబిట్. టెక్ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న ఎరాలో అయితే ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుంది. కొత్త టూల్ వస్తుంది, కొత్త స్కిల్ వస్తుంది, కొత్త లాంగ్వేజ్ అప్డేట్ వస్తుంది. సో మనం ఇండస్ట్రీతో కంటిన్యూస్ ఇంటరాక్షన్తో ఉండాలి. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, వాటితో అడాప్ట్ అవ్వడానికి రెడీగా ఉండాలి, వాటిని నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి, వాటిని ట్రై చేయడానికి రెడీగా ఉండాలి, కరెంట్ రన్నింగ్ వర్క్ ఫోర్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇలాంటి రెడీ టు గో మెంటాలిటీ ఉన్నప్పుడే ఈ ఎరాలో మనం సస్టైన్ అవ్వగలం. సో ఇప్పుడు ఈ ఎరాలో లెర్నింగ్ స్టాప్ చేయకుండా ఉంటే కెరియర్ కూడా స్టాప్ అవుతుంది. సో ఈ 5 స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. ఏఐ ఎరాలో కెరియర్ సేఫ్ ఒక్కటే కాకుండా ఫాస్ట్ గ్రోత్ ట్రాక్లో కూడా ఉంటారు. మనకున్న ఫియర్ మైండ్ సెట్ని అడాప్టబిలిటీ మైండ్ సెట్తో రీప్లేస్ చేస్తే వీఆర్ ద హీరోస్. థ్యాంక్ యూ.